Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. ఇట్రావయ్యా ఇట్రా ఏమయ్యా నా కళ్ళ ముందే అందరిళ్లలోనే బట్టలు కలెక్ట్ చేసావు. ఇక్కడ క్లింటన్ గెస్ట్ హౌస్ లాంటి ఇల్లు ఉంది, దాని ముందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనున్నాను. మరి నా బట్టలు ఏమని అడిగావా? అసలు ఈ ఇంట్లో డోర్ కట్టెళ్ళు సోఫా కవర్లు కూడా ఆళ్లే బిస్కు ఆ రోజులు వేరయ్యా, మనం వచ్చాం. ఇప్పుడు ఇంటి వాస్తే తిరగబడిపోయింది. నా కడ్రైర్ కూడా డ్రై క్లీనర్ వేస్తాను తెలుసా? నువ్వు రావయ్యా. ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి, అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందిరా? చూపెట్టి ఏంటండి అలా బెదరగొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంట కింద వేసుకుంటున్నాడు. ఆ మాత్రానికే కంగారు పెట్టేస్తావా? ఏంటి పిల్లోడా వీడు? తిమంగంలో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు. అలాగే ఉందండి. ఇవ్వగోరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జ్ అవుతుందా? ఏంటి డబుల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు. ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు చేస్తున్నారు? నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లో మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ కాదురా బాబు, భయ్యం. ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పోహా. ఇతర బట్టలు తెచ్చానండా? మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు. వెళ్ళలే. కాదండి, మీ ఇంటోనండా. ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా, ఆ నొరక మంతం పీసిపోయినట్టు మోకం ఉంటది ఆయనండా, ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? ఏంటి అవుతాను? నేను ఇంకా పర్లేదు, పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. రవి, ఏంట్రా అవుతారో? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి పని చేశాను. చిచి, అది సరే గానీ మీరెవరో నీకు బట్టలు లేదు కదా? ఎగిపోవడం ఏంటి? మన బట్టలే కదా ఇవి. రమ్య, రమ్య, రమ్య. ఏంటండి, ఏమైంది? ఏంటంటే నా బొందా, నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేమో లాడ్ అమ్మ మొగుడిలాగా చాకలు అడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంటే బిల్లు ఎవడు కడతాడు? సార్, నువ్వేడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి ఈ మేడం గారా? అయ్యో, అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత? మరి పట్టు చీర అంటే బెంజ్ కారు లాంటిది, కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య, ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి, అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టుగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టు బామ్మ. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొప్పుతుంది. ఏమైపోయింది ఇప్పుడు? ఊరుకోండి. ఏమవలా, ఇంకా ఏమవలా, ఏమీ లేకుండా ఏమీ మిగలకుండా అయిపోతామని భయంగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ముళ్ళ పందికి షాంపేసి రుద్దినట్టు ఎంత రుద్దినా మురికిపోదు. రే, తల వరకు ఇప్పుడు పూర్తయింది, మిగతా స్నానం రేపు చేయిస్తా పో. ఏమైందమ్మా రమ్య? ఏమైందమ్మా?
పైచం ఎక్కువై వాంతులు అవుతున్నాయి వదినా. ఇవి పైచపు వాంతులా? నేను ఒక బిడ్డను కన్నదాన్నే. కళ్ళు తిరిగితే వచ్చే వాంతులకి, కడుపుతో ఉంటే వచ్చే వాంతులకి తేడా తెలియదు అనుకుంటున్నావా? అమ్మ దొంగ, పెళ్ళి నెల తిరగకుండానే నెల తప్పావన్నమాట. ఊరుకోదునా. ఎందుకు ఊరుకుంటాను? ఇంత శుభవార్త చెప్పాక ఈ విషయం పద్దుకు తెలిస్తే ఎగిరి దూకుతాడు. ఎక్కడ? హుస్సేన్ సాగర్ లోనా? అదేంటమ్మా, తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలిస్తే పద్దు ఎంత సంతోషపడతాడు. పద్దు పద్దు పద్దు, తొందరపడుకో. తల్లిని కాబోతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఇల్లు విడిపించే వరకు పిల్లలే వద్దని ఆయన నా దగ్గర గట్టిగా చెప్పేశారు. నేనే ఆశ చంపుకోలేక కడుపును దాచుకున్నాను. ఈ విషయం ఆయనకు తెలిస్తే కడుపు తీయించుకోమంటారు. నిజమేనమ్మా, ఈ సంతోషంలో ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు కడుపుతో ఉన్నావని తెలిస్తే నీకు విడాకులిచ్చి ఏ సన్యాసం పుచ్చుకుంటాడు తిక్కవేదవా. సరే సరే, నువ్వేం కంగారు పడకు. ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఎవరు వాన్ చేసుకుంటున్నారు? లేదే. అయ్యో, అంతలా వాన్ చేసుకుంటారా? హాస్పిటల్కి వెళ్తే నేను ఇరుక్కుంటానే. నువ్వు ఇరుక్కోవడం ఏంటక్క? అదే, అనవసరమైన ఖర్చుతో నువ్వు ఇరుక్కుంటావని. ఏం పర్లేదు, హాస్పిటల్ నాకు డాక్టర్ తెలుసు, ఫ్రీగా వైద్యం చేస్తా. అరే ఏంటో తెలుసుకోవాలి కదా, పద వెళ్దాం. ఇవి లేడీస్ ప్రాబ్లమ్స్. నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేనేంటి చెప్పు. నువ్వు మామయ్య కాబోతున్నావు. అదేంటి పద్దు, నేను తల్లిని కాబోతుంటే నువ్వు వాంతి చేసుకుంటున్నావు. ఈ వయసులో ఈ న్యూస్ ని ఏంటి బామ్మర్ది? ఎన్ని ఫ్లాష్ న్యూస్? ఫ్లాష్ న్యూస్ కాదు, సాడ్ న్యూస్. నువ్వు తండ్రివి కాబోతున్నావు. నేను ఇప్పుడు తండ్రిని కాబోవడం ఏంటి? ఎప్పుడో అయ్యాను కదా. ఆ ప్రాజెక్ట్ వేరు, ఈ ప్రాజెక్ట్ వేరు. ఇదిగా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ మీది, బడ్జెట్ నాది. అది నన్ను ముట్టుకోనిచ్చే ఏడాది అయిపోతే ఇప్పుడు నేను తండ్రి కాబోవడం ఏంటి? కంగ్రాచులేషన్స్. దేనికి? మా అక్క డెలివరీ న్యూస్ జరిగిందంతా డీటెయిల్గా చెప్పింది. మీ రుణం ఈ సంవత్సరంలోనే కాదు, ఈ టైంలోనే తీర్చుకోలేదు. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది. కానీ నిజమేంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. చచ్చా, 1/2 కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది. భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. గువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాట చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కటే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతికే ఉంటూ వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా,
తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం. మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొసిరికేటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతోంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందుంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. దా దా, ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు, మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 ఇచ్చి. ఇదిగో ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసు వెళ్ళిపో. బద్రి, ఎవడరా నువ్వు? అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రి. ఇద్దరు ఉండకూడదు, అక్కడే వెళ్ళిపా. రవి రారా, నువ్వు నిన్న తేలిపోయా. నువ్వా? ఏంటిది? ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు మా ఆవిడికి 1/2 కిలో హల్వా ఇస్తావరా? నువ్వు ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? బద్రి, ఆవిడ అడిగితాను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికి తెలిసాక కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. నీ పెళ్ళం తప్పు చేసిందా? ఏం తెలియనట్టు ఇంటి గొడవ కంపు. బామర్ది, తాగడం నా తప్పే. వాసన రావడం మాత్రం ఎందుకో ఈ XXX రమ్ము తప్పు. ఈ 2 తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తానంటే ఇదిగా ఏమే ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే, పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా? నువ్వు తిట్టే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా? ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే? నిన్ను అక్కడ అనుమానిస్తున్నావా? గర్వంతో చెప్తున్నాను. అది గర్భంతో నిలబడింది చూసుకో. అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు. అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు, అని నువ్వెప్పుడు గీకావు? ఐ వాంట్ డీటెయిల్స్. నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆని నువ్వు 1/2 కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా? ఏంటిది విజయ? సీతమ్మని రావుడు అనుమానించినట్టు నిన్ను అనుమానించాను. సారీ డార్లింగ్. ఈ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పిల్లలతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఫేస్ చూడు, ఫేస్. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఏంటిది? ఆ రోజే నా జాగ్రత్తలోనే ఉందామని విశ్వ ప్రయత్నం చేశాను, కానీ ప్రకృతి పరిస్థితులు అనుకూలించక ప్రమాదం అలా దూసుకొచ్చింది.
ఆ ఒక్కరోజేనా? కాదనుకో. అయినా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? ఏ ఆడదైనా గర్భవతి అయితే మొదట చెప్పేది భర్తతోనే. కానీ మీతో చెప్తే మీరు అభాషణ చేయిస్తారని భయం వేసి. ఇల్లు మన సొంతం అయ్యారు, పిల్లలు వద్దని చెప్పా కదా. ఏంటండి ఇల్లు ఇల్లని ప్రతిదానికి ముడిపెడతారు? సిమెంటు ఇటుకలతో కట్టిన మీ ఇంటి మీదే మీకంత మమకారం ఉంటే నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద నాకెంత మమకారం ఉంటుందో ఆలోచించారా? సరేనండి, నేనిప్పుడు అభాషణ చేయించుకుంటాను. రేపు మీ ఇల్లు మీకు తిరిగి వచ్చాక తిరిగి ఇదే బిడ్డ నాకు ఇవ్వగలుగుతారా? మీ ఇంటిని విడిపించి మీ అమ్మా నాన్నల ఆత్మను సంతోషించేలా చేయాలనుకున్నారు. మీ అమ్మా నాన్నల మీద మీకంత ప్రేమ ఉంటే నన్ను అమ్మా అని పిలవబోయే నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించారా? రమ్య, నాతో ఎందుకు చెప్పలేదన్నానే గాని నిన్న అబార్షన్ చేయించుకోమని నేను అన్నానా? మనకి పుట్టబోయే బిడ్డ వల్ల మీకు బడ్జెట్ లోటు ఏమాత్రం ఉండదండి. ఎందుకుండదు? వచ్చే నెల నుంచి మన ఇద్దరికి కలిపి 1000 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది. ఎక్సెస్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఖర్చు అంటే మీ బడ్జెట్ టాలీ అయిపోతుంది కదా. అంటే ఒక బిడ్డను పెంచడానికి నెలకు 1000 రూపాయల మించి ఖర్చు అవుదా? అవదండి. రమ్య, బడ్జెట్ టాలీ అవుతున్నప్పుడు నువ్వు బిడ్డను కంటానంటే నాకు అభ్యంతరం ఏంటి చెప్పు? మిస్టర్ పద్మనాభం, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. మీ ఆవిడకి డెలివరీ టైం అన్నారు, హాస్పిటల్లో ఉండకుండా ఆఫీస్లో ఉన్నారేంటి? ఊరిని లీవ్ బెటర్ ఎందుకని. బడ్జెట్ మైండెడ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రొసీడ్. హలో హలో పద్దు, నేను విజయ్ మాట్లాడుతున్నాను. ఏంటక్క? నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చాయి. ఏమైందక్క? వచ్చే చెప్తాను. వచ్చేస్తున్నా. ఏం బావా, ఏమైంది? బామ్మర్ది, ఇంత చిన్న వయసులో నీకు ఇంత కష్టం వస్తుంది అనుకోలేదు. అసలు ఏమైంది బావా? రేయ్, ఏమైందిరా? గుండె నిపుణం చేసుకో బావా. అసలు ఏం జరిగిందిరా? విధి నీ జీవితంతో ఆడుకుంది బావా. అక్క చెప్పక్క, ఏమైంది? పద్దు, నీ లెక్కల్లో ఎప్పుడు తేడా రాలేదు. ఇప్పుడు నీ లెక్కల్లో తేడా వచ్చిందిరా. వెళ్ళి చూడు. రమ్య, 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 ఏమండి? రమ్య, నీకేం కాలేదా? బయట అందరూ దడిపిచ్చేస్తాను, కంగారు పడ్డాను. నాకేం కాలేదండి. మరి బిడ్డ ఏమైంది? బిడ్డకి ఎలా ఉంది? ఏమైంది? మా హాస్పిటల్లో ఒకేసారి 3 పిల్లల్ని కన్న తండ్రి మీరే సార్. వీళ్ళ ముగ్గురు నా పిల్లలా? రమ్య, ఏంటిగా బేబీ కేర్ సెంటర్ లో ఉన్నాడు? ఎక్కడికండి? అరే, తెలియనట్టు మాట్లాడుతుంది. నిన్నటితో నీ పురిటి సెలవులు అయిపోయినాయి. ఇవాళ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే లాస్ ఆఫ్ పే. 680 రూపాయలు 70 పైసలు కట్టు. నడు అమ్మ నడు. ఏంటండి, మీకు డబ్బు ముఖ్యమా, పిల్లలు ముఖ్యమా? నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, పగబట్టి పెళ్లి చేసుకున్నావా? పిల్లలు వద్దు అని చెప్పాను, విన్నావా? అయినా రమ్య, ఇది కొంపనుకున్నావా, కోళ్ళ ఫార్మ్ అనుకున్నావా? కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెట్టావు, నా గుండె పగల కొట్టావు. వీళ్ళ ముగ్గురిని బరాయించాలంటే ఉద్యోగమే కాదు, ఓటీ చేయాలి, రిక్షా కూడా తొక్కాలి. మీరు రిక్షా నడుపుతారో ఆటో నడుపుతారో నాకు అనవసరం. నేను మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి రాను. రమ్య, మాటింటో నేర్చుకో. ముందుగా మునగ తీసుకూర్చోకు. ఎందుకు బామ్మర్ది టెన్షన్ అయిపోతావు? సిస్టర్ క్యారింగ్ అనగానే వాస్తు చూశాను, అప్పుడే నాకు అర్థమైపోయింది కొంప కోళ్ల ఫారం అయిపోద్దని. అందుకే మేము అడ్వాన్స్ గా వచ్చేసాం. అక్క, నువ్వే పట్టించుకోకు, వీళ్ళని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఇదిగో ఈ గ్రీన్ బాబు నేను చూసుకుంటాను. ఇదిగో ఈ ఎల్లో చెడ్డి బాబుని నేను చూసుకుంటాను. ఇదిగో ఈ రెడ్ చెడ్డి నాది. దమ్మా టెన్షన్ క్లియర్ కదా, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారండి. బంగారు కోడి పెట్ట వచ్చానండి. ఏమిటి పిచ్చి పాటలు? ఈ కోళ్ల ఫారం చూశాక నీ చేత కూడా 4 గుడ్లెట్టిద్దామని.
నువ్వు పుంజు అన్న విషయం మర్చిపోయి చాలా ఏళ్ళైంది. నువ్వు కోతకొచ్చేసిన సంగతి కవర్ చేసుకోక్కర్లేదు. ఏమాయ్ మీ మాంగారు నీ స్కూటర్ కొని పెట్టారా? కొనిపెట్టారు సార్. అవును సార్, మీ మాంగారు మీకేం కొనిపెట్టారు? మా మాంగారు నాకు రైలు బండి కొని పెట్టారు. కాకపోతే పట్టాలు నన్నే వేయించుకోమన్నారు. ఏమండి, నా మనసంతా పిల్లల మీద ఉంది. పదండి ఇంటికి వెళ్దాం. ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చాం. ఇప్పుడు వెళ్ళిపోతే ఈ రోజు శాలరీ కట్ అయిపోతుంది. అబ్బా, నా ధ్యాస అంతా పిల్లల మీద, మీ ధ్యాస అంతా బడ్జెట్ మీద. ఇప్పుడు మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతాను. అమ్మో వద్దు, ఆటోలో అయితే 50 రూపాయలు అవుతుంది. నేనే నిన్ను దింపేసి వస్తాలే. వీడు ఏడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా, ఆపుతాడు. ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా అగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది. పాపం ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడు పట్టించండి. నేను చిన్నర్మి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకు అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మేము ఏం తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను. అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, తిరుపతి, తిరుపతి. ఏమిటది హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయట నుంచున్నాడు. వాడి చేతిలో బాబు లేడే. లేడా? తిరుపతి, ఒరే తిరుపతి, బాబు ఎక్కడ్రా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకేం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకు దక్కాడు. సరే, టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. కదా బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది. రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్ళి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బా, నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి. అసలు నేను వెళ్ళను. అయ్యో బాబోయ్. ఏంటమ్మా, ఇంకా దాని గురించే బాధపడుతున్నావా? ఏదో పిల్లాడు తెలియజేశాడు, బాధపడకు. ఇక మీద నా పిల్లల్ని ఎవరి దగ్గర వదిలిపెట్టను. నేను నా జాబ్ కి రిజైన్ చేస్తాను. ఏంటి, రాజీనామా చేస్తావా? వద్దొద్దు. పిల్లల మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా? సరే, నువ్వెవరిని నమ్మద్దు, కానీ రాజీనామా అని మాత్రం అనకే. పిల్లల్ని చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటు చేస్తాను. లోపలికి కదా, వస్తాను. ఎవరు బావా, మీ రిలేషన్సా? ఈ క్షణం నుంచే. రమ్య, ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంట్రా పుచ్చుకుండా? రమ్య, తను సొనాలి. బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సొనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క, వర్షాలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క, వీళ్ళంతా ఎవరు? పనివాళ్ళ? పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. నేను అతని అక్కని, ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీనికి ఉన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. ఏమండి, ఓసారి లోపలికి రండి. సోనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే
నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగులు బాజీ ఆవారగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఈడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగకపోయినా అడ్వైస్ ఇస్తూ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. మై సన్ బై నేమ్. ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నాన్న నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే, శంకుస్థాపన జరిగిపోయింది. షట్ అప్ సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. పని మనిషి అంటున్నారు, చూస్తే అలా లేదే. అన్ని తెలుసుకునే తీసుకొచ్చారా? పిల్లల్ని చూసుకోవడానికి పని మనిషి ఎవరైనా ఉన్నారని పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి 200 ఇస్తే పని చేస్తాను, మీ ఇంట్లో ఉన్నిస్తే చాలు అంది. అంత చౌకగా ఎవరు దొరకరు కదా, లక్కీగా దొరికింది, తీసుకొచ్చేసాను. ఇంత తక్కువ కప్పుకుందంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో ఏమిటో, వెంటనే పంపించేయండి. ఇదిగో చూడు, ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నేను విన్నాను కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్. ఇక నుంచి నేను చెప్తాను, నువ్వు విను. సోనాలి ఇక్కడే ఉంటుంది అంతే. ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి అవుతుందా? పాలు తాగినానా? నా బంగారు కొండ కదా. బజ్జమ్మా రాయి. అక్క, ఇల్లంతా అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేశాయి. పొగతో ఇబ్బందిగా ఉందా? అబ్బే, అగరబత్తులు ఖర్చైనా ఇల్లు దేవుడి గుడిలాగా ఉంది. నా వరకు ఇల్లు దేవాలయమే. ఇంకొన్న లాగండి, ఇంకా మార్చేస్తాను. అక్క, స్నానానికి నీళ్లు రెడీ చేశాను, వెళ్ళి స్నానం చేయండి. నైస్ గర్ల్ కదా. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అద్దువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయనకు షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రే చీకట, పచ్చ కావర్లా, నాకు షుగర్ రా. పిడేలు వాయించేస్తాను. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావరా? నాకు చర్మవ్యాధ. మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంటి? పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి బామ్మ ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్ది ముసలి పావునంటే నేను ఇడికి. సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు గాని, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు. ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా? ఈ ఊళ్ళోనే కాదు, చెప్పుకోవటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా. రమ్య నీకు అక్కలాంటిది. రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల, నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా బామ్మర్ది. ఇంటి యజమానురాలకి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా. నిజమే, మరి మేము సంతోషపడద్దు? ఇందులో సంతోషపడటానికి ఏముంది? సోనాలి, ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు. అవసరం లేదు. నన్ను ఎంగలేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా? మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి? ఈడొకడు. అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి. మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా? మా చేత అగ్రిమెంట్ చేయించడానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏ సేఫ్టీ కోసమా? రమ్య నువ్వు కూర్చో, సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో. ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏమిటో మరి.
వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ ఎర్రచెడ్డివాడా? పేర్లు పెట్టిపోయేసరికి ఎర్ర జడ్డి పచ్చ జడ్డి తెల్ల జడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో. అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టేద్దాం రమ్య. ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా. అమ్మమ్మో నా బడ్జెట్ ఒప్పుకోదు. ఏమండి? నేను కూడా బడ్జెట్ కాదంటే కుదురుద్దా, కన్నాక తప్పుద్దా? Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.